దీని దరిద్రం వదిలిపోయింది. ఇక నేను ప్రశాంతంగా బతకొచ్చు అనుకుంటే మళ్ళీ వచ్చి తయారైంది. ఇక పొద్దుకోకులు నీరజా నీరజా అంటూ నా ప్రాణం తీస్తుంది. ఏంటి మేడం, ఏంటి పిలిచారు? అబ్బా, ఏంటి మేడం కొట్టారు? ఎందుకు కొట్టారు మేడం? ఏమన్నావే? నేను పోయాననుకుంటే మళ్ళీ వచ్చానా? పైగా మర్యాద పాడు లేకుండా అది ఇది అంటున్నావు. ఒళ్ళెలా ఉంది? అమ్మో, మనసులో ఉంది, మళ్ళీ బయటకు అనేసానా మేడం? నీకా జబ్బు ఈ జన్మలో పోదు. నువ్వలా బయటికి మాట్లాడుతూ ఉంటేనే నీ మనసులో ఏముందో నాకు తెలుస్తూ ఉంటుంది. సారీ మేడం. అసలు ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? ఇదిగో నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, తీసుకో. ఏంటి మేడం, మీరు మీరు నా కోసం కొత్త బట్టలు కొన్నారా? మీకు నా మీద అంత ప్రేమ ఉందా మేడం? నాకందరి మీద ప్రేముంటుందే. నీర్జా, ఇదిగో ఈ బట్టలు భరత్ కోసం, ఇది చంద్రిక్ కోసం, ఇవేమో నా కోసం. రా, ఎలా ఉన్నాయి చూడు. మీ మనసు చాలా మంచిది మేడం, కానీ మీ బుద్ధే అప్పుడప్పుడు గడ్డి తింటుంది. నీరజా, కోప్పడకండి మేడం. ఈరోజు వాటా అయిపోయింది, ఇంకా నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను చెప్పదలుచుకున్న 2 డైలాగులు చెప్పేశాను. ఇక ఇక్కడ నో వైలెన్స్, నో యాక్షన్ మూమెంట్స్. అర్థమైందా మేడం? సరేనే, నా పెళ్లి సందర్భంగా ఇక నిన్ను కొట్టడం మానేస్తున్నాను. ఒక పంచే, వెంటనే నువ్వు బయటికెళ్ళి నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి కావలసిన మేకప్ సామాగ్రి అన్నీ తీసుకురావాలి. సరేనా? అర్థమైందా? దేనికి మేడం? అరే దేనికేంటి నీరజా, చెప్తున్నాను కదా, నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి. ఆ బాధ్యత నీదే. ఎన్ని బాధ్యతలు నాకు అప్పగిస్తారు మేడం? ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు చేయమంటారు, మరో పక్క మిమ్మల్ని పెళ్లి కూతుర్ని చేయమంటారు. ఆ తర్వాత భోజనాలవి అన్నీ నన్నే ఏర్పాటు చేయమంటారు. చెయ్యాలి నీరజా, మా అందరికీ ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు నువ్వే కదా. ఇప్పుడన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. నువ్వేమీ ఏడవకు, నీకు కావలసిన డబ్బులన్నీ నేనిస్తానంటున్నాను కదా. చూడండి మేడం, మీరు డబ్బులిస్తున్నారు కదా అని అన్ని పనులు మేదేసుకున్నాననుకోండి, ఏ పని చేయలేక చచ్చిపోతాను. తేనె తియ్యగా ఉంటుంది కదా అని చీమ పోయి తేనెలో దూకితే ఏమవుతుంది? నా పరిస్థితి కూడా అంతే. ఏదో మీరు డబ్బులిస్తున్నారు కదా అని కక్కుర్తిపడి అన్ని పనులు మేదనేసుకుంటే ఊపిరాడక చచ్చిపోతాను. నిన్ను చావనివ్వకుండా నేను చూసుకుంటాను కదా. వెంటనే నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. అవును నీరజా, మనం ఇంకా పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు ఎవరున్నారు? అసలైన వాళ్ళని మర్చిపోయారండి. ఎవరిని? ఇంకెవర్నండి, మీనాక్షి గారిని. మీ అత్తయ్య గారు అవుతారు కదా, మరి ఆవిడ లేకుండా మీరిలా పెళ్లి చేసుకోవటం ఏమన్నా బాగుంటుందా? చంద్రిక భరతుల పెళ్లి ఎలాగూ ఆవిడ చూడకుండానే జరిగిపోయింది. కనీసం మీ పెళ్ళైనా కళ్ళారా చూసుకునే అవకాశం ఆవిడకివ్వాలి కదా. ఎంతైనా నువ్వు చాలా తెలివిగలదానివి నీరజా. ఈ లింక్ పెట్టి చిన్నగా మీనాక్షి గారిని ఇక్కడికి తీసుకొస్తే నన్ను పోలీసులకి పట్టించొచ్చని ప్లాన్ చేసావు కదా. అమ్మో, నాకేం తెలీదు మేడం, నేనేదో క్యాజువల్గా అన్నాను. నాకు తెలిసే, నువ్వు ఎంతైనా నా సొమ్ము తిని వాళ్లకి హెల్ప్ చేస్తావన్న విషయం నాకు ముందే తెలుసు. నువ్వన్నది కూడా పాయింటే. సరే, ఒక పని చేద్దాం. ఇక్కడి నుంచి లైవ్ టెలికాస్ట్ పెడదాం. మీనాక్షి గారిని అక్కడ ఆల్రెడీ కట్టేసి ఉంచాను కాబట్టి తన ముందు ఒక టీవీ సెట్ ఏర్పాటు చేద్దాం. ఇక్కడి నుంచి పెళ్లి లైవ్ టెలికాస్ట్ ఇచ్చావంటే తనలా అక్కడ చూస్తూ ఉంటుంది. నువ్వన్నట్టుగా ఆవిడ కోరిక కూడా తీరుతుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకెవరున్నారు మనకి పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు? నేను. ఓహో, విక్రమ్ నువ్వా? అరే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? వెరీ గుడ్. సరే, ఎలాగూ ఉన్నావు కదా, నువ్వు కూడా పెళ్లి పెద్దగా దగ్గరుండి మా పెళ్లి చేసేసి
4 అక్షింతలు వేసేసి మమ్మల్ని ఆశీర్వదించు. ఉం? నీ చేతుల మీదుగా ఒక పెళ్లి చేశావనుకో, వచ్చే జన్మలోనైనా నీకొక మంచి లవర్ దొరుకుతుంది. నీక్కూడా చక్కగా పెళ్ళవుతుంది. చిచ్చి, అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది రుద్రాణి. నువ్వింత దుర్మార్గురాలివని అనుకోలేదు. హ, నిన్న మొన్నటి వరకు మా అమ్మ నిన్ను అసహించుకుంటుంటే ఎందుకు రుద్రాణిని తిడతారు, తను మంచిది అని చెప్పి నేను వెనకేసుకొచ్చాను. కానీ ఈరోజు నీ బిహేవియర్ చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందో తెలుసా? మరీ ఇంత శాడిస్ట్లా తయారవుతావని నేను అస్సలు ఊహించలేదు. చూడు విక్రమ్, ఎవరూ ఊరికే శాడిస్ట్లైపోరు. ఎదుటి వాళ్ల బిహేవియర్ని బట్టే మన ఆలోచన ధోరణులు డిపెండ్ అయి ఉంటాయి. అరే అంతెందుకు, నేను నిన్ను చచ్చిపో అన్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాను. మళ్ళీ ఈ జన్మలో నాకు కనిపించొద్దని మొహాన్నే చెప్పాను. కాని నువ్విన్నావా? మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా లేదా? మరి నేను శాడిస్ట్నైతే నువ్వేంటి నాకు మించిన శాడిస్ట్వి కదా? పోనీ వచ్చిన వాడివి ఏమైనా సైలెంట్గా ఉన్నావా? చంద్రికతో చేతులు కలిపి నా భర్త అని నాటకమాడి నన్ను లొంగ తీసుకోవాలని, నన్ను సొంతం చేసుకోవాలని చూసావు. ఇప్పుడు చెప్పు, నీదాకా వస్తేనేమో నువ్వు మంచోడివి, అదే పని నేను చేస్తే నేను శాడిస్ట్ని కదా? చూడు విక్రమ్, నువ్వు ఒంటి నిండా బురద పూసుకొని ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పకు, అర్థమైందా? ఎక్స్ట్రా చేయకుండా నీరజతో కలిసి ఈ పెళ్ళేర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో. ఓకే, బాయ్. మీరెన్ని చెప్పినా ఇప్పుడు రుద్రాణి వినే పరిస్థితిలో లేదండి. ఇప్పుడు తనని మనం ఏమీ చేయలేం. ఏమన్నా చేశావంటే అక్కడ మీనాక్షి గారి ప్రాణం పోతుంది. భరత్ చంద్రికలే చేతులెత్తేశారు. ఇప్పుడు మీరేం మాట్లాడినా ఉపయోగం లేదు, వదిలేయండి. అమ్మ చంద్రిక, చంద్రిక. అత్తయ్య, ఏంటమ్మా ఇది? భోంచేయకుండా పడుకుంటావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు, రాత్రిపూటలు పడుకునేటప్పుడు ఖచ్చితంగా భోంచేసి పడుకోవాలి, ఖాళీ కడుపుతో పడుకోకూడదని నీకు చెప్పానా లేదా? ఎందుకలా తినకుండా పడుకున్నావు? నాకు ఆకలిగా లేదత్తయ్య. అదేంటి ఆకలి లేకపోవడమేంటి? నీకు బద్ధకం. నీ అంతట నువ్వు అన్నం కలుపుకొని తినాలి అంటే బద్ధకం వేసి ఆకలి లేదు అని చెప్తున్నావు కదూ? నాకు తెలుసు. రా, అందుకోసమే నేనే నీకోసం భోజనం తీసుకొచ్చాను. నేనే నీకు ముద్దలు కలిపి పెడతాను.